హాయ్ సెలబ్రిటీస్, వెల్కమ్ టు సెలబ్రిటీ బ్యూటీ స్టూడియో ఛానల్. అయితే మేము సెకండ్ డే ఫినిష్ చేసుకొని షిమ్లాలో థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కుల్లు మనాలికి బయలుదేరాము. సో మనాలికి వెళ్ళేటప్పుడు వయా కుల్లు అనమాట. షిమ్లా నుంచి కుల్లు మనాలి, యాక్చువల్లీ కుల్లు ప్లేస్ వేరే, మనాలి ప్లేస్ వేరే. ప్రొనౌన్సియేషన్‌లో మనం ఎక్కువ కుల్లు మనాలి అలా అనేస్తాము. కుల్లుకి మనాలికి 48 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అయితే అక్కడ వెళ్ళే రూట్‌లో అసలు చాలా కొండలు అవన్నీ, అసలు ఆ ఏరియా మొత్తం అలాగే ఉంటుంది. చా చాలా బావుంటుంది. ఇది సుందర్ లేక్ నగర్ చూసే వెనకాల ఆ కొండల మధ్యలో వాటర్ అదంతా. అయితే ఈ కొండల మధ్యలో ఇల్లు కట్టుకున్నారనమాట. అది చూడ్డానికి చాలా బావుంది. ఆ కొండల మధ్యలో ఎక్కడో చిట్ట చివరన ఇండ్లు, అంటే కంపేర్ టు మన హౌసెస్ నుంచి కట్టడం కంపేర్ చేస్తే వాళ్ళ హౌసెస్‌కి ఇంకా డబుల్ చార్జెస్ అవుతాయట ప్రతీదీ. అయితే ఇది కుల్లులో మేమిక్కడ వాటర్ రాఫ్టింగ్ చేశామన్నమాట. చాలా అంటే చాలా బాగుండే. ఇది అసలు ఫుల్ ఎంజాయ్ చేశాము. కాస్ట్ మాత్రం వాళ్ళు చాలా చెప్తారు. చాలా అంటే చాలా చెప్తారు. సో చాలా బార్గెనింగ్ చేస్తేనే మనకి మంచి రేట్ దొరుకుతుందక్కడ. బార్గెనింగ్ అండ్ కెమెరా ఫోటోస్ తీసుకోవడానికి అది కూడా సెపరేట్ ఛార్జ్ చేస్తారు. బాగున్నాయి, మనకి సెక్యూర్డ్‌గా అన్నీ, అంటే వాటర్‌లోకి వెళ్ళాల్సిన అన్నీ, అంటే ప్రికాషన్స్ అండ్ వాళ్ళెలా ఉండాలి, ఏంటి, మొత్తం మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చే తీసుకెళ్తారు. చాలా సెక్యూర్డ్‌గా ఉంది. అండ్ ఎవరైతే మన తోడుగొస్తారో గైడ్, హీ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్‌గా ఉంటారు. కాకపోతే కాస్ట్ కాస్త బార్గెనింగ్ ఎక్కువ చెయ్యాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ చేయాలి. ఎందుకంటే అంటే వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటారు కదా! సో ఎక్కువ బార్గెనింగ్ చేయాలి. వాటర్ మాత్రం ఎంత చల్లగుంటాయి అంటే, అసలు మన మీద పడితే మనం ఒక్క నిమిషం అసలు ఉండలేమనమాట. అంత చాలా చల్లగా ఉంటాయి వాటర్. అండ్ ఎంజాయ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము. ఎంత ఫ్రెష్‌గా ఉంటాయంటే వాటర్ అవి అసలు టచ్ చేస్తే చాలా చల్లగుంటాయి కానీ, చాలా ఫ్రెష్‌గా ఉంటాయి వాటర్. అండ్ అసలు చిన్న ఇలా డస్ట్ కూడా అలాంటిది ఏమీ అనిపించదు. వాటర్ మాత్రం చాలా ప్యూర్ అనిపిస్తాయి. అయితే ఇది నది వచ్చేసి బయాస్ నది ఇది. ఇక్కడ కుల్లులో వాటర్ అంటే రివర్ రాఫ్టింగ్ అంతేనండి. పెద్ద చూడ్డానికి ఎక్కువేం లేవు. మనాలిలో చాలా బావుంటాయి. సో ఇక్కడ నుండి ఇంకా మేము మనాలి బయలుదేరాలి. ఈ వాటర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత, రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనకి చేంజ్ చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి అక్కడ. ఎందుకంటే మనం తడిచిపోతాం కదా కంప్లీట్‌గా. సో మనకి డ్రెస్ చేంజ్ చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనమాట వీళ్ళు. గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన వాళ్ళే అక్కడుంటారు. వేరే ఎక్స్‌ట్రా ఎవరు ఉండరనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఒక్కొక్క బోటింగ్ ఎవరైతే మనం ఎవరికి తీసుకుంటామో వాళ్ళకి నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ నెంబర్ వాళ్ళు మనకి ప్రూఫ్స్ వగైరా అన్నీ తీసుకొని, ఆధార్ అవన్నీ ప్రూఫ్స్ తీసుకొని మనకి రివర్ రాఫ్టింగ్‌కి పర్మిషన్ ఇస్తారు. కంప్లీట్‌లీ అసలు వాళ్ళ గైడ్ అయినా కానీ, వాళ్ళది ప్రికాషన్స్ అయినా కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. కుల్లులో మాత్రం ఇంతే ఉంది. పెద్దగా చూడ్డానికి ఏం లేదు. అయితే స్నో ఫాలింగ్ అప్పుడు ఇంకా బావుంటుందంట. మేము వెళ్ళింది నవంబర్‌లో. సో అప్పుడేం స్నో ఫాలింగ్ స్టార్ట్ అవ్వలేదు. డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి స్నోఫాల్ స్టార్ట్ అవుతుందంట. సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా డ్రెసెస్ పెట్టుకొని వెళ్ళాలి. సో అందులో పచ్చిగా అయిపోతాయి కాబట్టి కంపల్సరీ చేంజ్ చేయాల్సిన పరిస్థితి అక్కడ. సో కంపల్సరీ మీరు ఎక్స్ట్రా డ్రెసెస్ పెట్టుకోవాలి. సో కుల్లులో ఇంతే ఉంటుంది. నెక్స్ట్ మనాలిలో చూడ్డానికి చాలా ఉన్నాయి ప్లేసెస్. మనాలి నెక్స్ట్ ఫోర్త్ డే అనమాట. ఇది థర్డ్ డే కాబట్టి ఫోర్త్ డే మేము అక్కడికి మనాలిలో సొలాంగ్ వ్యాలీకి వెళ్ళాము. అక్కడివి నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. రివర్ రాఫ్టింగ్ మాత్రం మేము ఎప్పుడూ మర్చిపోలేము. పిల్లలు ఆఫ్టర్ 5 ఇయర్స్ అలౌడ్ చేస్తారు. దానికంటే చిన్నపిల్లలు కొద్దిగా ఆ వాటర్‌కి తట్టుకోలేరేమో అని కావచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మేము మనాలికి నైట్ చేరుకున్నాం 9:30కి. 9:30కి చేరుకున్నాక అక్కడ ఈ విల్లా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి చెఫ్ మార్నింగ్ అండ్ నైట్ వాట్ వి వాంట్ అనేది వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఎంత హైజీనిక్‌గా ఉంది అంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది మాకైతే. సో, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే జస్ట్ యూ మెసేజ్ మీ. నేను మీకు ట్రావెల్స్ డీటెయిల్స్ మొత్తం సెండ్ చేస్తాను. కొత్తగా వెళ్ళిన ప్లేసెస్‌లోకి ప్యాకేజ్ తీసుకొని వెళ్ళడం ఇట్స్ టూ గుడ్ ఐడియా. ఎందుకంటే అక్కడికెళ్ళాక అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఏంటి మనకి ఎగ్జాక్ట్‌లీ ఐడియా ఉండదు కాబట్టి ప్యాకేజెస్ వైస్ వెళ్తే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనం వెళ్తామే ఎంజాయ్‌మెంట్ కొరకి అందులో కన్‌ఫ్యూజన్స్ అయ్యి, అక్కడ ఏం చూడలేక ఆ కన్‌ఫ్యూజన్‌లో అదంతా చికాకు. విత్ ప్లానింగ్ వెళ్తే అది కూడా ప్యాకేజెస్ త్రూ వెళ్తే చాలా బావుంటుంది. ప్రతీదీ వాళ్ళు ఈజీగా ప్రొవైడ్ చేసి మనకు ప్యాకేజ్ ఇచ్చేస్తారు. డే 1, డే 2, డే 3 అని అన్నీ ఇలా ఇచ్చేస్తారనమాట. సో, ఐ థింక్ యూ ఎంజాయ్ ఆల్. థ్యాంక్ యూ సెలబ్రిటీస్. దిస్ ఈజ్ సంజన.